నమస్కారం, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోనిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ కోట వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు వేలలో తరలివచ్చారు. దేవాలయం వారు స్వామివారి దర్శనం కోసం ఉత్తర ద్వారం ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తరువాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని భక్తాదులు చెబుతున్నారు. మీ పేరమ్మా? ఈరోజు 3 కోట్ల దేవతలు ఈరోజు వైకుంఠానికి చేరి స్వామివారి దర్శనం చేసిన తర్వాత స్వామివారు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులు దర్శనమిచ్చిన రోజు. ఈ రోజున మరో విశేషాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగా హాలాహలం అమృతం ఈరోజే వచ్చినట్టుగా, శివుడు కూడా ఈరోజు హాలాహలం మిగిలినట్టుగా ఈరోజు జరిగింది. అర్జునుడికి కూడా భగవద్గీత బోధించిన రోజు కూడా, శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించడం ఈరోజే అని కూడా తెలియబడుతుంది. కాబట్టి ఈరోజు ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైన రోజు. స్వామివారిని ఉత్తర భాగాన దర్శనం చేసుకొని ఎవరైతే ఈరోజు ఉపవాస దీక్ష పాటిస్తారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి ఉంటుందని ప్రజల నమ్మకం. అందువల్ల భాగంగా ఈరోజు వైకుంఠ సంబరాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. మీ పేరు? నా పేరు ఆది సుధాకర్. ఉదయం 4:30 నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారి దర్శనం వరకు దేవాలయం తెరిచి ఉండబడను. మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట వరకు స్వామివారి విరామం కల్పించబడను. 9:30కు స్వామికి మహామంగళారతి ఇవ్వబడను. ఈరోజు స్వామివారికి ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందం వారు లడ్డు ప్రసాద వితరణ భక్త బృందం వారిచే జరుగుతూ ఉంది. ఓం నమో వెంకటేశాయ.
మీ పేరు స్వామి? నా పేరు నారా శ్రీ వెంకటేశ్వర. జై శ్రీరామ్. వైకుంఠ ఏకాదశి హిందువులకు చాలా పవిత్రమైనది. వైకుంఠ ఏకాదశి ప్రతి నెలలో 2 ఏకాదశులు ఉంటున్నాయి. ఆ ఏకాదశిలో ఈ వైకుంఠ ఏకాదశి 24 అన్నమాట. ఈ మొత్తం ఏకాదశులు ఉపవాసం లేకున్నా ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసంగా ఉండి వీలైతే ఉపవాసం చేసుకొని దాంట్లో మనము ఈ ఉత్తర ద్వారము ప్రత్యేకత. ఉత్తర ద్వారం నుంచి మనము భగవంతుని దర్శనం చేసుకుంటే మహాపుణ్యలోకం ఉంటుందని మన యొక్క హైందవుల యొక్క నమ్మిక. దీన్ని ప్రతి భారతదేశంలో ప్రతి గుళ్ళో ఇవాళ చాలా పవిత్రంగా భావిస్తూ ప్రతి సంవత్సరము ఈ వైకుంఠ ఏకాదశి దిగ్విజయంగా చేసుకుంటున్నాం. నా పేరు తలార ఆంజనేయులు, విశ్వేంద్ర పరిషత్ వైస్ ప్రెసిడెంట్. నమస్కారము. ఇక్కడ శ్రీ కోట వెంకటేశ్వర దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు వేలల్లో పాల్గొంటున్నారు. అందరికీ సేవలు, అందరికీ చాలా బాగా సేవలను అందిస్తూ ఉన్నారు. గుడి వారు భక్తాదులకు అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ చాలా బాగా సేవలని, దర్శనాన్ని కల్పిస్తున్నారు. గుడి కర్త వాళ్ళకి ధన్యవాదములు. ఇక్కడ నేను 8 సంవత్సరాలుగా సేవకు వస్తున్నాను. మీ పేరు? నా పేరు నాగవేణి.